నిన్న జరిగిన ధర్నా చౌక్ వద్ద జరిగినటువంటి సభలో నిరసన సభలో మాట్లాడుతున్నటువంటి భట్టి విక్రమార్క గారు సేవ్ డెమోక్రసీ, కేంద్రంలో నిరంకుశ పాలన, పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ అనేది హేయం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీల సస్పెన్షన్ దారుణం అని చెప్పేసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జంతర్ మంతర్ వద్ద ఇండియా అనే టీం కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా డెమోక్రసీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరిగిన విధంగా దాదాపు 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఈరోజు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో కానీ, టెలికాం దానికి సంబంధించిన విషయంలో కానీ చాలా రకాల ప్రభుత్వ అంటే ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుందనే ఆరోపణలు ఉన్నప్పుడు అట్లాంటి బిల్లులు మీరు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నప్పుడు పార్లమెంట్లో కనీసం ప్రతిపక్షం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇట్లాంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అనేవి సుప్రీంకోర్టు కానీ లేదంటే వేరే సంఘాలు కానీ సంస్థలు కానీ ఎందుకు వాటిని సుమోటోగా స్వీకరించి మీరు ప్రతిపక్షమే లేకుండా దాని మీద చర్చలే జరగకుండా మరి బిల్లుని ఆమోదింప చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయంలో సుప్రీంకోర్టు అయినా స్పందించి ఆ 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రపతి గారేమో తెలంగాణకు శీతాకాల విడుదల భాగంగా వచ్చి ఇక్కడ అందరికీ తేనేటి విందులుస్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్రపతి గారు కూడా స్పందించాలి. 143 మంది ఎంపీలను ఈరోజు సస్పెండ్ చేసి పార్లమెంట్లో ఏ బిల్లులను ప్రజా వ్యతిరేక బిల్లులను ఎందుకు పాస్ చేసుకునేటువంటి పరిస్థితికి బీజేపీ దిగజారిపోయింది. అంటే పార్లమెంట్లో వీళ్ళు ఉండేది ఉంటే వీళ్ళు ఆ బిల్లుల మీద చర్చ చేస్తే ఆ బిల్లుల వెనుకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏందో బయట ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దానికి సంబంధించిన నిర్ణయాల వల్ల ఆ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. ఆ బిల్లులు ఈసారి కాకపోతే మళ్ళీ వచ్చేసారి వాటిని మనం అమలు చేసుకోవాలి అంటే పరిస్థితికి వస్తే ఇబ్బంది అవుతాయని చెప్పేసి అప్పటికప్పుడు ఐపీసీకి సంబంధించినటువంటి కానీ అంటే ముఖ్యంగా ఐపీసీ సెక్షన్లను మారుస్తామనే బిల్లులు కానీ లేదంటే టెలికాం రంగానికి సంబంధించిన బిల్లులు కానీ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షమే లేని విధంగా ఆమోదింపజేసుకుంటున్నారంటే అందులో జరగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏది ఏమైనా డెమోక్రసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.